కాకపోతే దీనివల్ల ఎప్పుడైనా సమస్యలు ఎదుర్కొన్నారు? ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పడం, ఎందుకంటే టాక్ట్ కొంచెం లైఫ్ అంతా అదే, లైఫ్ మొత్తం అదే. నేను భజన కొట్టకపోవడానికి, నేను మధ్యలో నాకు బ్రేక్ రావడానికి కారణాలు అవే, సినిమాలు పడకపోవడానికి కారణాలు అవే. మనకు భజన చేత కాదు, భజన కొడతాం, అది ఏదైనా పోనీ, ఎట్టైనా పోనీ లైఫ్. భజన కొట్టి ఓపిక నాకు లేదు, భజన కొట్టాల్సిన అవసరం లేదని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్, నువ్వు ఇంకోటికి వెళ్ళి భజన కొట్టాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఏం చెప్తాం అబ్బాయి, ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావని చెప్తాం. ఆ టైంకి తిట్టుకుంటారేమో, కానీ 10 నిమిషాలు అక్కడే ఆలోచించుకుంటాడు ఎందుకు అన్నాడు ఈ మాట అని. అప్పుడైతే నిజం బయటకు వస్తుంది, చాలు ఆ నిజం కోసం వెయిటింగ్. బట్ ఈ పాయింట్ వరకు కూడా టిల్ ఒకసారి మారదామేమో, ఎందుకు కొంచెం అనుకోలేదన్నా? ప్రసక్తే లేదు మారా. భజన ఎప్పుడు కొట్టాలి తెలుసా? నీకు గడవకపోతే భజన కొట్టు. గడవకపోతే అంటే నిన్ను తగ్గించుకున్నావు, నువ్వు దిగిపోయావు ఆల్రెడీ, ఇక నీ వల్ల కాదు అనుకున్నప్పుడు భజన కొట్టు. లేదు నా మోకాళ్ళలో ఇంకా సత్తా ఉంది, నీ కొండ ఎక్కగలుగుతాను అన్నప్పుడు నువ్వు దేవుడిని ఎందుకు అడుగుతావు? నన్ను ఎక్కించు దేవుడా అని. నా మోకాలు బాగాలేనప్పుడు అడుగుతావు, నన్ను ఎక్కించు దేవుడా అని. నీ మోకాలు బాగానే ఉన్నాయి కదా, ఆయన అదే అంటాడు. నువ్వు అంత బాగానే ఉన్నప్పుడు నువ్వే ఎక్కిరా, నీకు రావాలనిపించి వచ్చేసి నేనున్నా కదా అంటాడు.